మనం ఒకసారి చూసుకున్నట్లయితే తిరిగి చెప్పండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. చాలు మనకి థీము మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అనేది ఈ యొక్క తలంపు, ఈ థాట్ నిజంగా దేవుడు మన పాస్టర్ గారికి ఇచ్చినందుకు ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. ఈ వాక్యంలో ఇప్పటి వరకు మన పాస్టర్ గారు చెప్పారు ఏ వాక్యం గురించి, మన సహోదరి సోని చెప్పింది, సహోదరి మానస చెప్పింది, మన జగదీష్ గారు చెప్పారు, కిరణ్ గారు చెప్పారు. ఇదే థీమ్ లో నుంచి నేను కూడా మాట్లాడబోతున్నాను. ఇంకా తర్వాత రానున్న దినాల్లో కూడా మాట్లాడతాను. ఎంతమంది మాట్లాడినా గానీ దీంట్లో భావం చాలా గొప్పది. దీంట్లో యెరూషలేము కుమార్తెలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే ఈ యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. దీంట్లో చాలా గూఢార్థాలు ఉన్నాయి. మనము చాలా గ్రహింపలేని యొక్క మాటలు దీంట్లో ఉన్నాయి. దినదినము మనము ఒకసారి గ్రహించినట్లయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడాను థీమ్ ఇదే ఉంటుంది. దీంట్లో నుంచే మనకి అనేక ఆలోచనలు, అనేక తలంపులు, అనేకమైనటువంటి మాటలు దేవుడు ఈ వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఏడవటం అనేది అసలు ఏంటి? ఎంతమంది ఏ విధంగా ఏడుస్తారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఒక మాటలు రాని వరకు ఏడుస్తే ఒకలాగా ఏడుపు ఉంటుంది. ఆ తర్వాత మాటలు వచ్చిన తర్వాత యవ్వన ప్రాయం వరకు ఏడ్చే విధానము ఒక విధంగా ఉంటుంది. అదే విధంగా ఆ యవ్వనంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఏడుస్తూ ఉంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత అది తెలిసిందే. అనేక బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, బ్రతుకు నావ మరి సాగించలేక బ్రతుకు నావను నడిపించటం కోసం అనేక రకాలుగా ఏడుస్తూ ఉంటాం మన బ్రతుకులు. అదే విధంగా మన పరలోకము చేరటానికి మన ఏడుపు, మన గురి ఆ విధంగా ఉండాలి. అంటే ఈ విధంగా అనేక రకాలుగా ఈ ఏడుపు అనేది ఉంటూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నటిస్తూ ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. అంటే అక్కడ యెరూషలేము కుమార్తెలలో అక్కడికి వచ్చిన వాళ్ళలో ఆ యొక్క సిలువ మోస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చిన మరి అక్కడ అనేక మంది పురుషులు, స్త్రీలు అనేక మంది ఉన్నప్పటికీ మరి దేవుడు యెరూషలేము కుమార్తెల గురించే మరి చెప్తున్నారా అని మనం గ్రహించినట్లయితే యెరూషలేము కుమార్తెల గురించే కాదు, కుమారుల గురించి చెప్తున్నారు, మన గురించి చెప్తున్నారు. ఆనాడు యెరూషలేము వారి గురించే కాదు, ఈనాడు మన గురించి కూడా చేస్తున్నారు. మనం కూడాను మన యొక్క దైనందిన జీవితంలో దినదిన అభివృద్ధి పొందటం కోసం ఏడుస్తూ ఉండాలి. అసలు ఏడుపంటే ఏడవటానికి పర్యాయ పదము ఇంకొకటి ఉంది. ఆ పర్యాయ పదమే విజ్ఞాపన. విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థన గురించి మనం వింటానే ఉంటాము. అసలు ఈ విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన అనగా ఏమి? విజ్ఞాపన ప్రార్థన అంటాము. మరి తర్వాత ప్రార్థన, యాచన, ఇటువంటి మాటలు మనం వింటూనే ఉంటాం. మన డైలీ మనం బైబిల్లో చదువుతా ఉంటాము, వింటా ఉంటాము. మరి ఈ విజ్ఞాపన అంటే ఏంటి? మన అసలు ముందు ప్రార్థన అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించాల్సింది విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి? విజ్ఞాపన ఎలా చేయాలి? అసలు విజ్ఞాపన చేస్తే ఏం జరుగుతుంది? విజ్ఞాపన చేస్తే ఏం జరుగుతుంది? అదే విధంగా విజ్ఞాపన చేయటం వల్ల మనకేంటి? ఇటువంటి అంశాల గురించి మనం ధ్యానించుకుందామని నేను ఆశిస్తున్నాను. అసలు ఆ విజ్ఞాపన అంటే ఏంటి? మరి దాని గురించి ముందుకెళ్ళేటప్పుడు అసలు ప్రార్థన అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునితో మన విన్నపాలు చెప్పుకోవటం. ప్రార్థన అనేది మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను దేవుని ముందు ఉంచి దేవునితో విన్నపించుకోవటం అన్నమాట. అదే విధంగా ఆరాధన అంటే దేవునికి మన యొక్క ఆయన యొక్క స్తుతించటం, ఆయనకి మహిమపరచటం అనేది మనం ఆరాధనగా చెప్పుకోవచ్చు. యాచన అనేది మనం అడగటము, గోజాడటము అనేది మనం
చూస్తూ ఉంటాం. అదే విజ్ఞాపన అని అంటే ఏంటంటే, విజ్ఞాపన విజ్ఞాపన వేరే వ్యక్తి గురించి, అది మన కోసం, మన పిల్లల కోసం, ఇట్లాగా ఎవరి కోసమైతే విజ్ఞాపన ఒక్కడి గురించి, మధ్యత్వత్వం అంటారు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే. మధ్యత్వం, ఒకరి గురించి ఇంకొకరి విజ్ఞప్తి చేయటం. మనం కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడైతే ఈ పదము తక్కువగా వినిపిస్తుంది కానీ, పూర్వకాలంలో అయ్యా మీకు నేను విజ్ఞాపిస్తున్నాను అని రాజుల దగ్గర మంత్రి ప్రజల గురించి కానీ, లేకపోతే ఇంకొకరి గురించి కానీ చెప్పే సందర్భంలో ఏమంటారంటే, అయ్యా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని రాజు దగ్గరికి మంత్రి గాని తన దగ్గర సన్నిహితంగా ఉన్న వారు మాట్లాడే మాటలు ఇవి ఉంటాయి అన్నమాట. విజ్ఞాపన చేస్తా ఉంటారనమాట. ఏంటంటే ఈ విజ్ఞాపన అనేది మధ్యత్వం అని కూడా మనం అంటే ఒక మనిషిని గురించి ఇంకొక మనిషి చెప్పేటాన్నే విజ్ఞాపన అని అంటారనమాట. ఈ విజ్ఞాపన అదే అంటున్న దేవుడు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీరు నా గురించి కాదు మీ పిల్లల గురించి ఏడవండి అంటే దాంట్లో చాలా అర్థం ఉంది. ఈ విజ్ఞాపన మనకి అర్థమైంది కదా. విజ్ఞాపన అనేది మధ్యత్వం అనమాట. దాని గురించి మనం ఒక్కసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ఎవరు? మన అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఈయన మన కోసము దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నారు. యేసయ్య గారు మన కోసం అక్కడ ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. దేవుడు మనల్ని పరలోకంలో చేర్చాలని ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన థీమ్ ఏంటంటే మనల్ని పరలోకంలో చేర్చడమే ఆయన ఉద్దేశం. మన పక్షమున అక్కడ మన యేసు క్రీస్తు వారు మన అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఆయనే విజ్ఞాపన మన ప్రభువే విజ్ఞాపన చేస్తున్నట్టు మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన దేవుడు చేస్తున్నారు. మరి మనం కూడా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. విజ్ఞాపన అంటే అర్థమైంది కదా. విజ్ఞాపన అంటే మనకి మధ్యత్వం, వేరే వాళ్ళ గురించి ఇంకొకరు విజ్ఞాపన చేయటం అనేది విజ్ఞాపన. అయితే ఇప్పుడు రెండవ పాయింట్ వచ్చేసరికి, ఈ విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి? విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి? మన విజ్ఞాపన ఎవరెవరి కోసం చేయాలంటే, మొదటిగా అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల, దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? చాలా తల్లి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యెహోవా దేవుడు ఆ సొదొమ గొమొర్ర యొక్క పాపమును గురించి, ఆ సొదొమ గొమొర్రలో మరి వారు చేసే పనులు దేవునికి ఇరిటేషన్ కలిగించే, దేవుణ్ణి ఇబ్బంది పెట్టాయి. ఆ సందర్భంలో ఆ సొదొమ గొమొర్రను నాశనం చేయటం నిమిత్తము మరి వెళ్తూ ఉన్నప్పుడు, మరి ఈ విషయాన్ని నా స్నేహితుడైన అబ్రహాము గారికి నేను దాచుదురా అని చెప్పేసి అబ్రహాము గారితో ఆ విషయం చెప్పినప్పుడు, అబ్రహాము గారు మన విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము గారు మరి అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు తండ్రికి, అయ్యా అక్కడ 50 మంది ఉంటే 50 మంది గురించి ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దు నాయనా, తండ్రి కాపాడయ్యా, పట్టణాన్ని కాపాడయ్యా, ఆ పట్టణంలో ఉన్న ప్రజలను కాపాడయ్యా అని విజ్ఞాపన చేస్తున్నారు. ఎక్కడ? దేవుని సన్నిధిని నిలబడి ఆయన సన్నిధికి వచ్చారు. ముందు ఆయన సన్నిధికి రావాలి. మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర నిలబడి ఆయన దగ్గర మోకరించి విజ్ఞాపన చేయాలి. అయ్యా నువ్వు ఇదిగో నాయనా ఈ పట్టణాన్ని కాపాడిన ఆయన, ఈ ప్రజలను కాపాడిన ఆయన అని ఆనాడు విజ్ఞాపన చేస్తున్నాడు. మెయిన్ థీము
పట్టణమే కాదు, ఆ పట్టణంలో ఉన్న లోతు గారి గురించి, లోతు గారి యొక్క ఫ్యామిలీ గురించి, తన కుమారుడు, తను లోతు గారు తన కుమారుడు, ఈ కుమారుడు కూడాను ఒక విధంగా చెప్పాలంటే ఇతనికి పిలుపు లేదు, లోతు గారికి పిలుపు లేదు. లోతు గారికి పిలుపు లేనప్పటికీ కూడాను అబ్రహాము గారి పిలుపు మేర ఆయన వచ్చేటప్పుడు లోతు గారు అతన్ని మరి ఆ ఆ కన్నా తన తండ్రితో పాటు విడిచి మరి అబ్రహాం గారితో పాటు వచ్చినప్పుడు మరి అబ్రహాము గారితో పాటు ఇతను కూడా ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా మరి మంచి దేవుని పిలుపు అందుకున్న వారితో మనం కూడా అంటుకొని ఉంటే, ఎప్పుడైతే లోతు అబ్రహాము గారిని అంటి పెట్టుకొని ఉన్నాడో ఇతను కూడా ఆశీర్వదించబడ్డాడు. ఇతని యొక్క ఆ పశువులు, ఆయన యొక్క సంపద ఆశీర్వదించబడ్డది. అబ్రహాము గారిది ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డారు, అదే విధంగా లోతు కూడా ఆశీర్వదించబడ్డట్టు మనం చూస్తున్నాం. అక్కడ వారి సంపద ఎక్కువైపోయింది, వారి పశువులు ఎక్కువైపోయినాయి. వారి పశువు కాపుల మధ్యన వాళ్ళకి వివాహం వచ్చింది, తగాదులు జరుగుతున్నాయి. ఇక్కడ మరి వాళ్ళు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మరి మరి ఏంటి నాయనా లోతు, మరి ఇట్లా ఉంది, మరి నువ్వు ఎటువైపు వెళ్తావు, నువ్వు ఇటైతే నేను అటు, నేను అటైతే నువ్వు ఇటు మరి అని ఆ అబ్రహాం గారు అన్నప్పుడు లోతు గారు అదేంటి మరి పెదనానా లేకపోతే చిన్నానా, నేను కాదు కదా, నువ్వే చెప్పు, నువ్వెక్కడుంటే అక్కడే, ఇప్పటి వరకు నీతో పాటే ఉన్నాను అని ఆయన తనని ఎప్పుడైతే ఆ సోదమ గోమర్ర వైపు చక్కగా పచ్చగా ఉండి చాలా అట్రాక్టివ్ గా ఉంది ఆ ఏరియా. ఇప్పటికీ కూడాను కొన్ని అట్రాక్టివ్ గా ఉంటాయి. ఆ అట్రాక్టివ్ గా ఉన్న ఏరియా మనకి చాలా బాగున్నట్టు అనిపిస్తుందేమో కానీ, ఆ అట్రాక్టివ్ వైపు మనం వెళ్తే ఇది ఎలాంటి ఇబ్బందుల్లో పడతాం. ఆ అట్రాక్టివ్ గా ఉన్న ప్రదేశాలు మనకి మన ఆత్మీయ స్థితికి మంచివి కాకపోవచ్చేమో. అవి చాలా అందంగా ఉండొచ్చు, పెద్ద పెద్ద భవనాలతోనూ, లేకపోతే గ్రీనరీతోనూ, లేకపోతే అనేక రకాలుగా మనల్ని ఆకర్షించవచ్చేమో. కానీ ఆ ఆకర్షించిన ఆ యొక్క పట్టణం వైపు లోతు గారు అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఏముంది? పాపం ఉంది, అక్కడ చాలా ఘోరమైన స్థితి ఉంది. ఆ యొక్క మరి ఆ పట్టణాన్ని పాడు చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అప్పుడు విజ్ఞాపన చేస్తున్నారు. నిజంగా వాస్తవానికైతే మరి విభేదించి మరి వెళ్ళిన లోతు గారి గురించి అబ్రహాం గారికి అనవసరం. అబ్రహాం గారు మరి విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు. మరి నాకెందుకులే అనుకోవచ్చు, అలా అనుకోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క లోతు మరి కుటుంబం కాపాడబడాలని, తన కుమారుడు కాపాడబడాలని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చి అబ్రహాము గారు ఇంకనూ నిలిచి, సన్నిధిని అక్కను నిలిచి, అక్కడ మనం చూస్తున్నాం ఇంకనూ నిలిచి అబ్రహాము గారు మరి దేవునితో విజ్ఞాపన, అయ్యా 50 మంది ఉంటే కాపాడతావా? మనం ఇంకా ముందు చూసుకుంటా వస్తా ఉంటే ఆ 50 మంది కాదు, లాస్ట్కి వచ్చేసరికి అయ్యా 10 మంది ఉంటే, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, అయ్యా 10 మంది ఉంటే కాపాడతావా? ఆ పట్టణాన్ని కాపాడతావా? ఆయన ఉద్దేశం ఏంటి? లోతు కుటుంబం కాపాడబడాలి అని చెప్పేసి. అందుకనే మనకి కూడా మన కోసం విజ్ఞాపన చేసే వారి గురించి మనం ఇప్పుడు మనం జ్ఞాపకం చేసేవాలి, వారికి సపోర్ట్ ఇవ్వాలి. అదే విధంగా మరి ఆ విధంగా ఆ కుటుంబాన్ని దేవుడు మరి అబ్రహాం గారి భావం అర్థమైంది, దేవుడికి అర్థమయ్యి ఆ లోతు కుటుంబాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి కాపాడారు. మన విజ్ఞాపన ఊరికి పోదు, విజ్ఞాపన చేసినప్పుడు మరి దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. అదే విధంగా ఇంకా విజ్ఞాపన మనం ఎలా ఎవరి కోసం చేయాలంటే మొదటి తిమోతి పత్రిక, ఒకసారి ఎవరైనా సహాయం చేయండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలు. మన బంధువుల కోసం చేయాలి. ఎవరి కోసం చేయాలంటే రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి కోసం మనం విజ్ఞాపన చేయాల్సిన అవసరం మన మీద ఉంది, మన ముఖ్యమంత్రి కోసం చేయాల్సిన అవసరం ఉంది, మన ఎమ్మెల్యే గారి గురించి చేయాల్సిన అవసరం ఉంది, మన యొక్క వార్డు నెంబర్ గురించి చేయాల్సిన అవసరం ఉంది, మన యొక్క అధికారులు ఎంఆర్ఓ, ఎండిఓ, మన యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన మనం చేస్తేనే క్షేమం ఉంటుంది. వాళ్ళ యొక్క పాలన బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, మంచి పాలన వాళ్ళకి మరి
జ్ఞానాన్ని దయచేసి మంచి పాలన చేయడానికి వాళ్ళకి అవకాశం అయ్యా అని చెప్పేసి మనం విజ్ఞాపన చేయాలి. ఎన్నుకోవడం మన ఇష్టం కాదండి, మన ఇష్టం ఏం లేదు. ఆ రాజు మన నినివే పట్టణాన్ని మరి పాడు చేయటం కోసం, మరి నినివే పట్టణం అన్యులైనప్పటికీ మరి మరి యోనా గారిని అక్కడ పంపించి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడటానికి పంపించారంటే ఆ పట్టణం దేవునిదనే కదా, మనందరం దేవుని ప్రజలే కదా, భూమి మీద ఉన్న ప్రతి జనము ఆయన జనమే కదా, ఆయన జనాంగమే కదా, ఆయన సృష్టే కదా, ఆయన నిర్వాహుడే కదా, ఆయన నిర్మాతే కదా, ఇదంతాను ఆయనే కదా బిల్డర్, ఇదంతా బిల్డ్ చేసింది కదా. మరి దేవుడు అద్భుత సృష్టి కదా, ఆ సృష్టిలో భాగమైన ప్రతి మనిషి గురించి మనం విజ్ఞాపన చేయాలి కదా. అందుకనే మన వాళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు మనోళ్ళు కాదు, అందరూ మనోళ్ళే, అందరూ మనమే. మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజుల కొరకును, యాజకుల కొరకును, ప్రతి ఒక్కరి గురించి మన విజ్ఞాపన ప్రార్థనలు చేయాలని ఇక్కడ మన అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ తెలియజేస్తున్నారు. అదే విధంగా ఇంకెవరెవరి కోసం చేయాలంటే అమ్మా 25వ అధ్యాయము 1 సమూయేలు 25వ అధ్యాయము 24వ వచనం. ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. చాలు. ఇక్కడ అబిగయీలు నాబాలు ఎప్పుడైతే ఆ దావీదు ఎవరో నాకు తెలీదు, దావీదు చేసిన మేలును గుర్తించక, దావీదు ఆయన యొక్క అసలు ఎవరో తెలియదు అన్నట్టుగాను మాట్లాడినప్పుడు దావీదుకి విపరీతమైన కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అబిగయీలు దావీదు వస్తున్నాడు, నాబాల్ని నాశనం చేస్తాడేమోనని చెప్పి తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అబిగయీలు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. అదే మరి ఇటువంటి ప్రయత్నాలు మనం కూడా చేయాలి. అబిగయీలు తన భర్త ప్రాణం కాపాడుకోవడం అక్కడ మరి దావీదుతో విజ్ఞాపన చేస్తుంది. దావీదుతో విజ్ఞాపన చేసి, నా ఏలినవాడా, నా నిమిత్తము మరి అతను ఏమి చేయొద్దని చెప్పేసి, తను మొరటివాడు, తనకి ఏమీ తెలియదు, నా నిమిత్తము అతన్ని నాశనం చేయొద్దని చెప్పి మరి విజ్ఞాపన చేస్తుంది. తన భర్త ప్రాణాలను కాపాడుకున్న అబిగయీలు నిజంగాను అబిగయీలు అడ్డం పడకపోతే దావీదు కోపం నుంచి తప్పించుకోగలరా? నాబాలు వల్ల అవుతుందా? కాదు కదా. అలాంటి మరి మన విజ్ఞాపన ఎలాగ ఉండాలంటే మన భర్త ప్రాణాలు లేదా మన భార్య ప్రాణాలు కాపాడే విధంగా మన విజ్ఞాపన ఉండాలి. అదే విధంగా సంఖ్యాకాండము 12:13 కుష్ఠరోగంతో ఎప్పుడైతే మరి మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో, ఎప్పుడైతే తను వేరే వివాహం చేసుకున్నాడని చెప్పేసేసి మరి వీళ్ళందరూ ఇదిగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వారిని, దేవుని యాజకులను, దేవుని ఏర్పరచుకున్న వారిని ఎప్పుడైతే మనం తోలనాడతామో, ఎవరైతే మనం ఇబ్బంది పెడతామో అప్పుడు దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం చాలా గొప్పదండి. దేవుని కోపం మన మీద రగులు కొనకూడదు. అట్లా రగులు కొన్నప్పుడు మరి కుష్టి వస్తుంది. ఆ కుష్టి వచ్చినప్పుడు తిరిగి అసలు వాస్తవానికైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడు గురించి మోషే గారు విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు. తన సహోదరి, తన అక్క కోసం మరి విజ్ఞాపన చేస్తారు అక్కడ మోషే గారు. అనేక చోట్ల, ఇక్కడే కాదు అనేక చోట్ల ప్రజల కోసం నడిపించడం మామూలు విషయం కాదు. ఆ ప్రజల్ని మన 10 మంది ఉన్న ఒక చోట 10 మంది 10 రకాలుగా ఉంటారు. అలాంటిది దగ్గరగా అన్ని లక్షల కాల్వాలని ఆయన నడిపేయాలంటే మామూలు విషయం కాదు. ఆయన ఎంత విజ్ఞాపన పూర్వకంగా దేవుణ్ణి మరి ప్రార్థిస్తేనే అక్కడ మరి మిరియాము గారికి స్వస్థత వచ్చింది. ఆ ప్రజలు ఎన్నో మరి సర్పాల గురించి కానీ అనేక చోట్ల నుంచి మరి దేవుడు అయ్యా వద్దు నాయన వాళ్ళ నాశనం చేయదు, ఇదిగో ఒక్క చోట అయితే నేను నాశనం చేస్తాను, నీ ద్వారా నూతన జనాంగాన్ని, నూతన మరి ప్రజలను నేను ఏర్పరచుకుంటాను అన్నప్పుడు, అయ్యా వద్దయ్యా తండ్రి, అయ్యా ఈ జనంగానే నేను నడిపించుకెళ్తానయ్యా, ఈ జనంగానే నువ్వు దృష్టించయ్యా అని విజ్ఞాపన మన ఒక మోషే గారు చేస్తున్నట్టు మనం గ్రహిస్తూ చూస్తూ ఉన్నాం. మరి అదే విధంగా మరి ఈ విజ్ఞాపన మరి ఎవరెవరి కోసం చేయాలంటే మన కోసం చేయాలి, మన పిల్లల కోసం చేయాలి, మరి దేశ నాయకుల కోసం, అధికారుల కోసం చేయాలి, మన స్నేహితుల కోసం చేయాలి, మన బంధువుల కోసం చేయాలి, ఇంకా చెప్పుకుని చాలా ఉన్నాయి. ఇలాగా అసలు ఈ విజ్ఞాపన ఎలా చేయాలి అని అంటే ఒక్కసారి జకర్యా 12వ అధ్యాయము, జకర్యా గ్రంథము 3వ పాయింట్, విజ్ఞాపన ఎలా చేయాలి. సంతతి వారి మీదను
యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చాలా బాగుంది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఆ కరుణ గల దేవుని యొక్క ఆత్మ, ఆ ఆత్మ మన మీద ఉండాలి. ఆ కరుణ గల ఆత్మ, ఆ దేవుని ఆత్మ మన మీద ఉండి, ఆ దేవుని మీద ఆధారపడితే, ఆ ఆత్మ మీద మనం ఆధారపడి మన ప్రార్థన చేసినట్లయితే, విజ్ఞాపన ప్రార్థనలతో మనం చేసినట్లయితే దేవుడు ఆలకిస్తాడు. ఎలా చేయాలంటే, దేవుని కరుణ గల ఆత్మను మనం ఆహ్వానించాలి, ఆ ఆత్మ మీద ఆధారపడాలి. అదే విధంగా మరి దానియేలు 9:20 చూసుకున్నట్టయితే, 9 నేను త్వరగా వెళ్తాను, టైము కొంచెం చాలా. ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతముల కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. చాలమ్మా. నా పాపములు, నా జనుల యొక్క పాపాలు ఒప్పుకుంటూ, అంటే మన పాపాలు మన చుట్టుపక్కల ఉన్నాయి, మన ఫ్రెండ్స్, మన స్నేహితులు, నా భార్యది, భర్తది, బంధువులు, పాపాలు ఒప్పుకుంటూ చేయాలన్నమాట విజ్ఞాపన. విజ్ఞాపన ఎలా చేయాలి? ఒకటి, దేవుని ఆత్మ మీద ఆధారపడి చేయాలి. రెండోది, పాపాలు ఒప్పుకుంటూ దేవుని యొక్క మరి విజ్ఞాపన చేయాలి. అదే విధంగా మనం యొక్క చూసుకున్నట్లయితే, మనం విజ్ఞాపన అంటే ఏంటి తెలుసుకున్నాం, ఎవరి కోసం చేయాలనేది తెలుసుకున్నాం, మరి ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. విజ్ఞాపన చేస్తే ఏం జరుగుతుంది, విజ్ఞాపన చేస్తే ఏం జరుగుతుంది అనేది సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఒక 4 అన్న 14. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగమాంసము క్షీణించిన శిశువు శవమలే ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా ఇక్కడ మనకి ఈ వాక్య భాగం ఏంటంటే, మనం విజ్ఞాపన చేస్తే స్వస్థత వస్తుంది, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. విజ్ఞాపన చేస్తే అక్కడ మిర్యాము యొక్క ఆ రోగం ఏదైతే అది తగ్గిందంటే అక్కడ ఏంటి, దేవునికి అక్కడ కోపం వచ్చింది, దేవుని కోపం తగ్గిందని చెప్పాలి. అక్కడ ఏం జరిగింది, దేవుని యొక్క కోపం, చాలా బహుకోపంగా ఉన్నాడు మిర్యాము గారి మీద. అప్పుడు ఎప్పుడైతే మోషే గారు ప్రార్థించారో, విజ్ఞాపన చేశారో, విజ్ఞాపన చేసినప్పుడు దేవుని యొక్క కోపం చల్లారింది. అదే విధంగా మనం మత్తయి సువార్త 8, 6, 10 చూసుకుంటే అక్కడ మరి స్వస్థత దొరుకుతా ఉంటుంది. విజ్ఞాపన చేసినప్పుడు తన దాసుని కోసం మరి ఆ యజమానుడు మరి ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నేను వస్తానంటే నువ్వు వద్దు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నాకు మరి నా దాసుడు స్వస్థపడ్డాడు. దాసుడు కోసం ఆయన విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఆ దాసుడు స్వస్థత పడ్డాడు. విజ్ఞాపనలో అంత శక్తి ఉంది. అదే విధంగా అపొస్తల కార్యంలో మన ద్వారకా గురించి 9:36 చూసుకున్నట్టయితే, మరి ఆమె చనిపోయినప్పుడు మరి పేతురు గారు వచ్చి ప్రార్థించినప్పుడు జీవం వస్తే ఆమె తిరిగి లేస్తుంది. వీళ్ళందరూ విజ్ఞాపన, మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఈ సంఘం అంతా మరి అడిగినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆమెకి జీవం వస్తుంది. మనం ఏంటంటే విజ్ఞాపన చేస్తే ఏమో జరుగుతుంది, దేవుని కోపం చల్లారుతుంది, స్వస్థత జరుగుతుంది, జీవం వస్తుంది. టైం లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, ఏమనుకోమోకండి. తర్వాత ఈ విజ్ఞాపన చేస్తే మనకేంటి, ఈ విజ్ఞాపన చేస్తే అసలు మనకేంటి, విజ్ఞాపన వీళ్ళందరి కోసం చేయమంటున్నారు, మరి వేరే వాళ్ళ కోసం చేస్తే మనకేంటి, అసలు మనకేంటి ఉపయోగం అని అంటే, ఇది 5వ పాయింట్. మనకేంటి, యోబు 42:10. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను.
మరియు చాలు. యోబును చదవండి. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. చూశారా, వేరే ఇప్పుడు యోబు చాలా బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్కన శరీరం అంతా పాడైన స్థితి, తనకున్నదంతా పోయినాయి, కుమారులు చనిపోయారు, చాలా ఘోరమైన స్థితిలో ఉండి తన స్నేహితుల గురించి విజ్ఞాపన చేస్తున్నారు. తన స్నేహితుల గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఆ విజ్ఞాపన ఆలకించారు. ఆ విజ్ఞాపన ఆలకించి మరి విజ్ఞాపన చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే రెండంతలో, ఒక పోర్షన్ కాదు, 2 పోర్షన్లు, రెండంతల ఆశీర్వాదము తనకు కలిగిందంతాను మరి తను పొందుకున్నాడు కాక 2 అంతులు దేవుని ఆశీర్వదించారు. మనం కూడా విజ్ఞాపన చేస్తే మన యొక్క జీవితంలో 2 పాళ్ళు పొందుకునే, మనం ఒకటి తలంచితే దేవుడు 2 ఇస్తాడు. మనం ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే మధ్యత్వత్వం. దేవునికి ప్రజలకు మధ్యన ఉండి విజ్ఞాపన మనం చేయాలన్నమాట. విజ్ఞాపన అంటే అదే అనమాట. రెండోది, విజ్ఞాపన ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలంటే మన రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి, మన చుట్టాల కోసం చేయాలి, మన బంధువుల కోసం చేయాలి. ఎలా చేయాలంటే మరి కరుణగల దేవుని ఆత్మ మీద ఆధారపడి చేయాలి. పాపాలను ఒప్పుకుంటూ మరి విజ్ఞాపన చేయాలి. అదే విధంగా ఈ విజ్ఞాపన చేస్తే ఏం జరుగుతుందంటే, విజ్ఞాపన చేస్తే దేవుని కోపం చల్లారుతుంది, స్వస్థత దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. అదే విధంగా మరి ఈ విజ్ఞాపన చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనకు చేసిన ఎవరికైతే చేసామో వాళ్ళకే ఉపయోగమే, మనకే ఉపయోగమే. చేసినందుకు వాళ్ళకి స్వస్థత, మరి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఏదైతే ఏ తలంపుల గురించి అయితే, ఏ యొక్క ఆలోచన గురించి అయితే మనం చేస్తున్నామో వాళ్ళకి అది పొందుకుంటారు. వాళ్ళతో పాటు దేవుడు మనకు కావాల్సింది కూడా దయచేస్తాడు. మరి ఈ యొక్క అవకాశాన్ని మరి పాస్టర్ గారు మనకి ఇచ్చినందుకు, ఈ 4 మాటలు మనం ధ్యానించుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క తలంపు నిజంగా మరి పాస్టర్ గారికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాట నేను వినగానే జీవించును గాక. ప్రభా, ఉదయకాల సమయంలో మమ్మల్ని లేవనెత్తి ఇలా ఈ సన్నిధిలో మేము ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు లెక్కలేని స్తోత్రం. అంతట్లో మీకు మహిమ తెచ్చుకున్నందుకు లెక్కలేని స్థితిలో స్తోత్రం చేసా. ఈ రోజు విజ్ఞాపన గురించి మాకు బయలుపరుస్తున్నందుకు వేసా, ఎలా చేయాలి, ఎవరి గురించి చేయాలి విజ్ఞాపన ఏసయ్య మాకు నేర్పించినందుకు లెక్కలేని స్థితిలో స్తోత్రం ఏసయ్య. ఏసయ్య ప్రతిరోజు మా గురించే కాకుండా, మా కుటుంబాల గురించే కాకుండా ఏసయ్య మా శత్రువుల గురించి, మా అధికారుల గురించి, మా ప్రతి ఒక్క స్నేహితుల గురించి మేము చేసే విజ్ఞాపన మేము చేయడానికి సహాయం దయచేయండి ఏసయ్య. మాకు ఇలాంటి వాక్యాన్ని నేర్పించినందుకు లెక్కలేని స్థితిలో స్తోత్రం ఏసయ్య. ఇంకా మమ్మల్ని దైవ సేవకులకి ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం లేసియా. ఇంకా మేము ఈ వాక్యం ద్వారా మేము బలపడే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మాకు ఎలాంటి వాక్యాన్ని అవసరమో అలాంటి వాక్యాన్ని మీరు అందజేస్తున్నందుకు లెక్కలేని స్థుతులు స్తోత్రం లేసియా. దాన్ని బట్టి మేము నడుచుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మా హృదయాల్లో పదిలిపరుచుకుని ఆ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవాలి ఏసయ్య. ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏసీ. ఎవరెవరు ఏ అవసరంతో ఉన్నారో ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ఏసీ. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి ఏసీ. బలహీనతలను తీసివేయండి ఏసీ. అలాగే మనసకను కూడా జ్ఞాపకం చేసుకుని ఏసీ నడిపిస్తున్న తనకి మంచి బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి. తను దీవించండి, ఆశీర్వదించండి ఏసీ. దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి ఏసీ. దూర ప్రాంతంలో ఉన్న తనకి మంచి ఆరోగ్యం దయచేయండి ఏసీ. ఈ చిన్న ప్రార్థన పాస్ నుంచి